కాంగ్రెస్ హయాంలో జనగామ ప్రాంతం మళ్లీ కరువు పీడిత ప్రాంతంగా మారుతుంది. సాగునీరు అందక వేల ఎకరాల పంట ఎండిపోతుంది. మరో దారి లేక పంట పొలాలను పశువులకు మేతగా ఉపయోగిస్తున్న దుస్థితి జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తోంది. జనగామ రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగం పండగలా మారింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోజులను తలపించేలా వ్యవసాయం సంక్షోభం దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం భూగర్భ జలాలన్నీ కూడా ఎండిపోయి బోర్బావుల్లో నీళ్లు లేని పరిస్థితి. మరోవైపు వాగులు, చెక్ డ్యాంలు, చెరువులన్నీ ఎండిపోయి కనిపిస్తూ ఉన్నాయి. దేవాదులు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు అందించాల్సిన సర్కార్ నిర్లక్ష్యంతో రైతాంగం అంతా కూడా తమ పంటలను కోల్పోయే ప్రమాదంలో ఉంది. జనగామ జిల్లాకు సంబంధించి అనేక ఎకరాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. జనగామ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, రైతాంగం ఎలాంటి తిప్పలు పడుతుందో టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. జనగామ జిల్లాలో అటు చెరువులు పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి, దాంతోపాటు వాగులు, చెక్ డ్యాంలు పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం జనగామ మండలం వడ్లకొండలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ ఇది పూర్తిగా ఎండిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అనేక ఎకరాలకు సంబంధించిన భూములన్నీ ఎండిపోయే పరిస్థితి. పూర్తిగా వీళ్ళు మళ్ళీ బోర్ల మీద ఆధారపడి పంటలు కాపాడుకోవాల్సిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మోటార్ల ద్వారా అంటే ఈ బోర్ల ద్వారా పంటలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కరెంటు కూడా రాని దుస్థితి, సరైన విద్యుత్ అందక కూడా రైతాంగం ఇబ్బందులు పడుతున్న తరుణంలో మనం చూసేటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాము. స్పష్టంగా ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు జనరేటర్ను ఉపయోగించుకునే దుస్థితికి వీళ్ళ పరిస్థితి మారిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా పక్కనే చెక్ డ్యామ్ ఒక 2-3 అడుగుల దూరంలో ఉన్న సందర్భంలో ఒక మోటార్ పెట్టుకొని ఈ భూములకు సంబంధించినటువంటి పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ చెక్ డ్యాములు పూర్తిగా ఎండిపోయిన సందర్భం, ఆ తర్వాత ఇక్కడ సరిగా కరెంటు కూడా రాక జనరేటర్లను ఉపయోగించుకుంటున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ పొలానికి సంబంధించిన రైతులు ఉన్నారు. ఏంటి మీరు ఇక్కడ జనరేటర్ వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? పక్కనే చెక్ డ్యామ్ కూడా ఉంది. ఇక్కడ మీరు మోటార్ల ద్వారా కూడా నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. చెక్ డ్యామ్ పూర్తిగా ఎండిపోయి జనరేటర్ వాడుకోవాల్సినంత అవసరం ఏమొస్తుంది? కరెంటు 24 గంటలు లేదు కాబట్టి పొలాలు వాడతలేవు. అందువలన ఏమైందంటే జనరేటరు ఒక గంటకు 1000 రూపాయలు, దీనికి ఒక రోజుకు 1000 రూపాయలు, దానికి రోజుకు 500 రూపాయల డీజిల్ వేయవలసి వస్తుంది. మొత్తం నైట్ డే రోజు 2000 రూపాయల డీజిల్ కాలుతుంది. దానికి ఆ కరెంటు లేదు కాబట్టి దీన్ని తెచ్చుకొని కిరాయికి తెచ్చుకొని రోజుకో 1000 రూపాయలు దాన్ని పెట్టి నడిపిస్తున్నాం. పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అందరు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు లేదు, నీళ్లు లేవు, మాకు చాలా తిప్పలు అయిపోతున్నాయి. ఈ రైతాంగం మొత్తము చచ్చిపోవడం ఉన్నది కానీ బతుకులేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు. ఎందుకంటే పోయిన హయాంలో 10 సంవత్సరాలు నీళ్ళు అంటే కరువు అనేది ఇక మాకు ఉండదు అనుకున్నాం. కానీ ఈ హయాంలో ఏముందంటే మొత్తం ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. అందరూ చచ్చిపోయేందుకే ఉన్నారు కానీ బతుకుడేం లేదు. మందు దాగి చచ్చిపోయేందుకే ఉన్నది. ఏందన్న పరిస్థితి? ముఖ్యంగా ఇక్కడ చెక్ డ్యామ్ ఉంది, కనీసం నీళ్ళు లేని పరిస్థితి. గతంలో చెక్ డ్యామ్ ఉన్నప్పుడు అంటే గత బీఆర్ఎస్ హయాంలో ఈ చెక్ డ్యాంలో నీళ్ళ పరిస్థితి ఏంది? ముఖ్యంగా వాళ్ళ పూర్తిగా నీళ్ళు లేని సందర్భంలో జనరేటర్ వాడాల్సిన పరిస్థితి. ఇటు కరెంట్ ఉండడం లేదా, నీళ్లు సఫిషియెంట్గా అందక పోయే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఈ పంటను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? సాయంత్రం 5ంటికి కరెంట్ వెళ్తే మళ్ళీ మార్నింగ్ 2 o'clock 3 o'clock కరెంట్ రావడం జరుగుతుంది. ఈ మధ్యలో ఇంకో 10-15 రోజులలో పంట చేతికి వచ్చేది. దానివల్ల పూడగొట్టుకోలేని పరిస్థితి, దానివల్లనే జనరేటర్ తేవడం జరిగింది. ఇప్పుడు జనరేటర్ పెట్టారు, పైపు ఎక్కడి నుంచి వేసి ఇక్కడ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. వాస్తవానికి అయితే మాకు అంతకుముందుకి ఇక్కడ చెక్ డ్యామ్ నుంచి వాటర్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 8 ఎకరాలు నాటు పెట్టినాము. 8 ఎకరాలకు 8 ఎకరాలు సస్యశ్యామలంగా పండించుకొని మంచి దిగుబడి తీసుకున్న రోజులు ఉన్నాయి.
బట్ ఈరోజు ఏమైందంటే ఆ చెక్ డ్యామ్ కాదండి పైన ఉన్న ఏనచెరులో చూసుకున్నట్టయితే దేంట్లో కూడా ఒక చుక్క వాటర్ లేకుండా ఎండిపోయిన రోజులు ఈరోజు మనం చూస్తున్నాము. మేము చదువుకున్నా కూడా మాకు ఎలాంటి జాబులు లేక సరే వ్యవసాయం చేసుకోవాలన్నా బద్దామని చెప్పేసి ఇలానే ఒక 8 ఎకరాలు నాటు పెట్టినాయి. పక్కంది 8 ఎకరాలు నాటు పెడితే ఆల్రెడీ ఒక 4 ఎకరాలు ఎండిపోయింది, ఇంకో 4 ఎకరాలు ఉంది. దీన్నైనా పారించుకుందామంటే ఆ కరెంట్ చక్కగా ఇస్తాడు. అదే మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఆ 24 గంటల కరెంట్ అప్పుడు అక్కడి నుంచి చెరువులు నింపిండు. చెరువులు నింపిన వ్యవస్థలో మేము 24 గంటల నీ కరెంటుతో మేము పొలం అంతా వార్చుకోవడం జరిగింది. అదే ఇప్పుడు కరెంట్ లేకపోవడం వల్ల ఈ డైనమో తెచ్చుకున్నాము, ఈ రెంట్ తెచ్చుకున్నాము. పర్ అవర్ వచ్చేసి మాకు ఒక 1000 రూపాయలు పడుతుంది. మేము ఒక రోజుకు 4 గంటలు నడిపించుకున్నా కూడా 4000, అట్లా మేము 10 రోజులు నడిపించుకున్నా కూడా 40,000. అంటే మా ఒక ఎకరం నుంచి వచ్చే ఆదాయం మొత్తం కూడా ఈ డైమోకు మేము చెల్లించాల్సిన ప్రసక్తి ఈరోజు మాకు వచ్చింది. ఇలాంటి దుస్థితి ఏ రైతుకు రావద్దండి. ఎప్పుడే కానీ రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఇది నువ్వు గుర్తుంచుకో రేవంత్ రెడ్డి. రేపు పొద్దుగాల నీకు రైతులే నీకు ఖచ్చితమైన గుణపాఠం చెప్తారు. ఇప్పుడు అన్ని పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పుడు మీ బోర్లో ఉన్న కొద్ది నీళ్ళతోటి పారించుకునే ప్రయత్నంలో జనరేటర్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చే దశ వరకు మళ్ళీ తాళే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా అని చెప్పి ఆ మాటలు కనిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు వాటర్ లేనిది ఎట్లయినా తాళ శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాకు ఎన్ఎస్ఆర్ కనుక రెండితే ఈ చెక్ డ్యాంలో నీళ్ళు ఉంటే బోర్లు మాకే ఫుల్ వాటర్ ఉండేది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఒక కర్ర ఎండిపోలేదు సార్. మాకు ఒక కర్ర ఎండిపోలే. ఇవాళ ఒక్కొక్కరు ఏడుతున్నారు సార్. ఒక్కొక్క 4 ఎకరాలు పోయింది నాది. 8 ఎకరాలు పెడితే 4 ఎకరాలు పోయింది. 4 ఎకరాలు జనరేటర్ తోటి వారిస్తాను. చాలా క్రిటికల్గా ఉంది సార్ పొజిషన్. ఇది మొత్తంగా చూస్తే రైతాంగం దుస్థితిగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా పక్కనే చెక్ డ్యామ్ ఉంది, పక్కనే చెరువు ఉంది, అయినా నీళ్లు లేవు. ముఖ్యంగా ఆ చెరువులో నీళ్లు ఉంటేనైనా అక్కడ నుంచి పాలించుకునే అవకాశం ఉండేది. ఆ చెరువు అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. ఇది ఏనే చెరువుకు సంబంధించి ఆ ఏనే చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాగు కూడా పూర్తిగా ఎండిపోయి చెక్ డ్యాంలో చుక్కలు నీరు లేని పరిస్థితుల్లో ఇక్కడ బోరు వేసుకుంటే ఆ బోరు నుంచి అయినా ఈ పంట దక్కించుకుందాం, ఆ పంటను కాపాడుకుందాం అనే ప్రయత్నంలో రైతు ఇప్పటికే ఇక్కడ ఈ రైతులు చెప్పే విషయం బట్టి 8 ఎకరాలు పంట వేస్తే 4 ఎకరాలు ఇప్పటికే పూర్తిగా నీళ్లు లేక ఎండిపోయింది. ఆ 4 ఎకరాలనైనా ఏదైతే బోరు మీద ఆధారపడి పండిద్దామంటే ఆ బోర్లో కూడా ఆ ఊరి అవి పొలంలో పారాలంటే కష్టతరంగా మారింది. అది కూడా కరెంటు ఉండడం లేదు. ఆ కరెంటు లేక జనరేటర్ సాయంతో పంటను దక్కించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి రైతాంగం చెప్తున్న పరిస్థితి. దానికి కూడా ఒక ఎకరాకు ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఎకరాకు ఎంత ఆదాయం అయితే వస్తుందో ఆ పూర్తి ఆదాయాన్ని ఇప్పటికే ఖర్చు పెట్టామని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ 3 ఎకరాలకు సంబంధించి కూడా అంటే 8 ఎకరాల్లో 4 ఎకరాలు నష్టపోతే ఆ ఎకరం సంబంధించినటువంటి వచ్చే ఆదాయం ముందుగానే ఊహించుకున్న ఆ ఎకరం ఆదాయం కూడా ముందుగానే ఖర్చు చేసిన పరిస్థితి. ఆ 3 ఎకరాలు కూడా అది తాళొస్తుందా, పంట పండుతుందా, అసలు ఆ పంట దక్కుతుందా అనే ఆ ఆలోచనలోనే ఇప్పటికీ రైతున్నాడు. అసలు పూర్తిగా ఆ పంట దక్కే అవకాశం కూడా లేదనే ఆవేదనలోనే రైతు పూర్తిగా కూరుకుపోయిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కళ్ళ ముందే పంటలు ఎండిపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో జనగామ రైతులున్నారు. ప్రభుత్వానికి అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా స్పందన లేదని వాపోతున్నారు. జనగామ నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులపై మరిన్ని వివరాలను ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ప్రస్తుతం మనం జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రకుంట తండాలో ఉన్నాము. ఈ తండాకు సంబంధించి కూడా అనేక ఎకరాలకు సంబంధించిన పంట పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ప్రమాదంలో ఉందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సాగునీరు అందక ఇక్కడ అన్ని పంటలన్నీ కూడా అంటే ఇటు వరి ధాన్యం వేసిన పరిస్థితుల్లో ఈ వరి కంకులన్నీ కూడా పూర్తిగా ఎండిపోయిన సందర్భం. ఇక్కడ రైతాంగం అంతా ఒకటే మొత్తుకుంటున్న పరిస్థితి. సాగునీరు అందిస్తే మిగతా భూముల్లో కూడా నీళ్లు పారి పంట చేతికి అందుతుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి సజీవ సాక్ష్యంగా నిలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎద్దులకు ఈ భూములన్నీ కూడా వదిలివేసిన పరిస్థితి. మళ్ళీ జనగామ ప్రాంతం ఒక ఎడారి తలపించే విధంగా ఒక ఏదైతే కరువు పీడిత ప్రాంతంగా మారే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనిపించేటువంటి ఈ భూమికి చుట్టుపక్కల ఉండే వ్యవసాయ పొలాలు కూడా అవి ఇప్పటికైతే నీళ్లు కొంతవరకు వస్తున్నప్పటికీ పూర్తిగా ఇప్పుడు మళ్ళీ ఆ పొలాలకు నీళ్లు అందిస్తేనే అవి బతికే అవకాశం ఉంటుందని రైతాంగం అంతా భావిస్తున్న పరిస్థితి. మనతో పాటు ఇక్కడ ఎర్రకుంట తండాకు సంబంధించిన రైతులు ఉన్నారు. ఏంది మీ రైతాంగ సమస్య ఎట్లా ఉంది? ముఖ్యంగా నీళ్ళు అందుతలేవా? ఏం చెప్తారు? నీళ్ళు అంతలేవు సార్. మా నీళ్ళు మొత్తం అంతలేవు. మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి సార్. ఊరు పెట్టుకే వరవతుంది. ఒకళ్ళు బాధపడి ఇంట్లోకి బయటకు వెళ్తలేదు సార్. మొత్తం పెట్టుబడి కొంచెం పెట్టుబడి కాలే. దాదాపు 20,000 పెట్టుబడి అయింది సార్. పూరా టైంకే మొత్తం ఎండిపోతాం సార్. అప్పట్లో నీళ్ళు కొద్దిగా వచ్చినాయి. మేము నాటు వేసుకున్నాం. ఈ నాటు వేసుకున్నాక పొట్టకు వచ్చే టైంకి
ఒక నెల రోజులు అయితే మా బయట పడతాం సార్. మీరు ఏం చెప్తారు? మరి నీళ్ళు ఇస్తలేరు కదా, అధికారులు ఏమైనా అడుగుతారు? నీళ్ళు ఇస్తలేరనే బాధ సార్ మాకు. నీళ్ళు ఇస్తేనే మేము బతాం. ఎన్ని ఎకరాలు మా 6 ఎకరాలు వేసాం సార్. 6 ఎకరాలు 1 ఎకరం దక్కుతుంది. ఆయనతో దక్కకుంటే మేము ఎట్లా పోతాం? పెట్టుబడి ఎట్లా పెడతాం? ఎంత పెట్టుబడి పెట్టినావు? వీడికన్నా 40-50 ఏళ్ళ పెట్టుబడి పెట్టినా అవి కూడా వెళ్తాడు లేదు. మీ పేరేంది, ఏంది పరిస్థితి? నా పేరు బుక్యా సరియా. అప్పుడు రెండు బోర్లు వేసినా కానీ 2 బోర్లు వేసినా 2 లక్షలు అయినాయి. ఇక నీళ్లు పడలే, పొలం అంతా ఆరిపోయి నష్టం అయిపోతున్నాం. ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి అయింది. ఏం చేయాలో నాకు మాకే ఇది అవుతలేదు. అంత పొట్టగున్నది బిర్రుగా. నీళ్ళు పడితే ఆయన సాధిస్తాం. నీళ్ళు ఇడవాలని మాకు కోరిక. మీ పేరేంది, ఎట్లా ఉన్నది పరిస్థితి? రామాసుక్కమ్మ. మాకు తాగేందుకు నీళ్ళు లేవయ్యా. మాకు ఈ పొలాలు ఇట్లా ఎండిపోతున్నాయి. లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టినాం. ఈ పెట్టుబడి కూడా వెళ్ళేటట్లేదు. మరి మాకు ఎట్లా కావాలి? ఏం పరిస్థితి కావాలి? ఎట్లా చావాలి మేము? కలుపుకులు ఏం తక్కువ కావాలి, పెట్టుబడి ఏం తక్కువ కావాలి. ఇట్లా ఆరిపోతుంది. ఈ మాకు తాగేందుకు కూడా నీళ్ళు లేవు. కాలువ ఇస్తామని అన్నారు, కాలువ కూడా ఇస్తలేరు. ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయి, మాకు సౌలత్ అందినాయి. ఇప్పుడు ఏది అందుతలేదు, ఏం చేస్తలేదు. మరి ఎట్లా చేస్తారో పరిస్థితి? మేము ఎట్లన్నా మరి ఊరి పెట్టుకొని సావాలా, ఎట్లా చావాలి చెప్పుర్రి. మీరు ఏం చెప్తారు? మీ పేరేంది, ఎట్లా ఉన్నది పరిస్థితి? ఎర్రకుంట తండాలో మీరు వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు, అంటే యాసంగి మొదలైనప్పటి నుంచి ఎట్లున్నాయి కష్టాలు మీకు? ఇప్పుడు సార్ మాకు చాలా రోజుల నుంచి మేము కాలువ నీళ్ళు వస్తున్నాయి, వాడుకుంటున్నాం. ఇన్ని రోజుల బట్టి ఒక 15 రోజుల నుంచి మాకు డ్యామ్లో వాటర్ ఉన్నాయి కానీ వదులుతలేరు. మా పొలాలు ఎండిపోతున్నాయి సార్. ఇక్కడ ఏందన్నా మీ పేరేంది, ఏంటి పరిస్థితి? యాసంగి సీజన్లో అధికారులను కలిసే ప్రయత్నం చేసిల్లా నీళ్ళకి సంబంధించి? వాళ్ళు ఏం చెప్తున్నారు? నా పేరు రాజు. ఎర్రకుంట తండాలో ఈ 1 ఎకరాకు దాదాపు ఒక 30-40-50 దాకా పెట్టుబడి అవుతుంది. అందులో ఇప్పుడు మేము ఎంత తిరిగినా కూడా ఈడ వైఫల్యం అంటే గవర్నమెంట్ వైఫల్యం. ఇంతకుముందు గతంలో ఉన్న కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు ఎట్లా కావాలో అట్లా వచ్చేది. పెట్టుబడి టైంకి వచ్చేది. నారు పోసినప్పుడే పెట్టుబడి వచ్చేది, కావాలన్నప్పుడు నీళ్ళు వచ్చేది. ఇప్పుడు ఎంత తిరిగినా కూడా ఈ ప్రభుత్వం కానీ మళ్ళీ ఈ మన ఇరిగేషన్ వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి పట్టించుకోవడం లేదు. మేము ధర్నాలు చేస్తున్నాం, మేము రోడ్డు చేస్తున్నాం, రోగులు ఎన్ని చేసినా కూడా వాళ్లకు నిమ్మకు నీరెత్తినట్టున్నది. మీ పేరేందండి, ఏంది పరిస్థితి, ఎట్లా ఉన్నది యాసంగి సీజన్లో? ముఖ్యంగా ఇప్పుడు ఈ పంటలన్నీ ఇక్కడ ఎండిపోయిన పరిస్థితి. ఇప్పుడు పొట్టకొచ్చే దశకు వచ్చే క్రమంలో ఇంకో 40 రోజులు అయితే పంట చేతికి వచ్చే క్రమంలో ఇప్పుడు వచ్చేటువంటి భూములకు కూడా, ఇప్పుడు కాపాడుకునేటువంటి భూములకు కూడా నీళ్ళు అందించమని ఏ విజ్ఞప్తి చేస్తారు గవర్నమెంట్? రామావతి వచ్చినామండి. సో 10-15 సంవత్సరాల క్రితం అంతా ఎడారే ఉండే ఇక్కడ జనగాం జిల్లా, వాటర్ లేకుండే. అందుకనే ప్రభుత్వం ఏం చేసిందంటే డ్యాములు, రిజర్వాయర్లు అన్నీ కట్టింది గవర్నమెంట్. అయితే ఈ డ్యాములు, ఈ కాలువలతోని ఆశలతో రైతులు ఏం చేశారంటే ఎట్లా వస్తాయి కదా, సంవత్సరం సరిగ్గా వదులుతారు కదా నీళ్ళని ఆశతోని పొలాలు పెట్టుకుంటే పోయినసారి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సంవత్సరం వదిలేది. ఇప్పుడు ఎవరో వదలట్లేదు. ఆ పుడికే కాలువల మన రైతులను ఒక 100 మంది రైతులను కూడా మంచిని వేసుకొని ₹1,50,000 పెట్టి పూడికే తీపించినాం, సాఫ్ చేయించినాం. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అందులో నీళ్ళు ఇప్పుడు మాకు సంవత్సరానికి ఒక 2 నెలలు నీళ్ళు ఇవ్వాలి సంవత్సరంలో. ఈ 12 నెలలు మరి ఇరిగేషన్ ఆఫీసర్లు వాళ్ళు ఏం చేస్తారు? ఈ 2 నెలలు పని చేయకుంటే మరి ఎక్కడ నీళ్లున్నా ఏకవంతం చేసి బొంకూరు డ్యామును తరలించి మా పొలాలకు నీళ్ళు అందియాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీ పేరేంది, ఎట్లా ఉన్నది యాసంగి సీజన్ కష్టాలు? ముఖ్యంగా ఎరువుల గురించి కావచ్చు, కరెంటు గురించి కావచ్చు, ఇప్పుడు ఎండిపోయే పంటల గురించి నీళ్ళు అందించడం కోసం ఏం విజ్ఞప్తి చేస్తారు అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్తారు? నా పేరు హరికిషన్ అండి. నాది ఎర్రకుంట తండా, జనగాం జిల్లా. మేము దాదాపున 500-1000 ఎకరాలు మొత్తం కాలువ కిందనే మేము ఆధారపడి పెట్టుకోవడం జరిగింది. కాలువ వస్తుంది అని అనుకోవడం మేము పెట్టినాం, లేకుంటే పెట్టకపోదు. అయితే మాకు పెట్టుబడి ఏంటంటే యూరియా, డిఏపి, మేము కలుపుకూలి అన్నీ చేసే వరకు లాస్ట్కి ఇప్పుడు 15-20 రోజులు అయితే బయటపడే పొలాలు. ప్రస్తుతం ఇవి 1000 ఎకరాలు ఉంటుందండి. ఈ కాలువ కిందనే ఆధారపడి ఉన్నాయి. ఇవి బోర్లు పోయకపోవడం ఇప్పుడు 1 నెల రోజులు జరిగింది. అంత క్రితం బోర్లు పోయినాయి, వాటర్ పోయినాయి. ఆల్రెడీ డ్యామ్లో మన కుంటలలో నీళ్ళు లేవు, అవి కూడా ఎండిపోయినాయి. ప్రస్తుతం ఇప్పుడు 1000-2000 ఎకరాలు మొత్తం ఇవాళ నీళ్ళు ఇడవకుంటే మాకు మొత్తం పోతాయండి. తర్వాత నీళ్ళు ఇచ్చినా కూడా మాకు పని చేయదు, మేము బతకలేము.
మీరేం చెప్తాను, మీ పేరేంటి, ఎట్లా ఉన్నది మీ ఎర్రకుంట సార్ నాకు సంబంధించి కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించి బొమ్మకూరు నీళ్ళు అందుతే ఎట్లా ఉండే, గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎట్లా ఉండే, ఇప్పుడు మళ్ళీ ఎట్లాంటి కష్టాలను చవి చూస్తున్నారు? అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పుష్కలంగా వాటర్ ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు వరకు చాలా మంది వరకు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి అన్నాడు, ఇంతవరకు రుణమాఫీ చేయలే. ఆ పెట్టుబడి సాయం అనేది ఇంతవరకు అందలే. రీసెంట్లీగా ఒక నెల 15 రోజుల కిందమే అందినాయి తప్ప అంతకుముందు అందలే. ఇప్పుడు దాదాపైన మా హరికిషన్ చెప్పినట్టు దాదాపున 1000 నుంచి 2000 ఎకరాలు ఎండిపోతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడో కూర్చొని క్రికెట్ చూస్తూ ఉన్నారు, కానీ దీన్ని మాత్రం పట్టించుకునే నాదుడు లేడు. దయచేసి ప్రజల తరపున అంటే రైతుల తరపున మేము కోరేది ఏంటంటే తక్షణమే ఎక్కడున్న అయితే రిజర్వాయర్లు ఉన్నాయో నింపి తక్షణమే కాలువ ద్వారా నీరు అందిస్తే పంట చేతికి వస్తుందని చెప్పేసి ఆశపడతా ఉన్నాం మేము. ఇది మొత్తం చూస్తే బొమ్మకూరుకు సంబంధించినటువంటి రిజర్వాయర్కు సంబంధించి ఇక్కడ 1000 ఎకరాలు దాని మీద ఆధారపడి ఉంది. దాని కాలువల విషయంలో ఆ కాలువ నీళ్ళ మీద ఆధారపడి ఇవాళ పంట వేస్తే పూర్తిగా ఎండిపోయే దశలో ఉంది. మిగతా పంటకైనా ఇక ఎండిపోయిన పంటలు ఎట్లాగూ ఎండిపోయాయి. మిగతా పొలాలకు సంబంధించి ఇప్పుడు పొట్టకొచ్చే దశలో ఉన్నటువంటి వరికి సంబంధించిన పొలాలకు అతి తొందర అంటే 1-2 రోజుల్లో ఇస్తేనే అవి కూడా నిలబడతాయి, అవి చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా చేతికొచ్చినప్పటికీ ఇప్పటి వరకు వాటికి సరిపడినన్ని నీళ్ళు ఇవ్వలే కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ ఏదైతే తాలు శాతం ఎక్కువగా వస్తుందన్నటువంటి ఆలోచనలో రైతున్నప్పటికీ అవన్నీ దక్కే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి బొమ్మకూరు రిజర్వాయర్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ఆ రిజర్వాయర్ ద్వారా కాలువల ద్వారా నీళ్లు అందించాలని ఇక్కడ రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎర్రకుంట తండా నుంచి జనగామ మండలం, జనగామ జిల్లా. బీఆర్ఎస్ పాలనలో జనగామలో వ్యవసాయం పండుగలా ఉండేది. కానీ ఇప్పుడు రైతన్న కంట కన్నీరే కనిపిస్తోంది. రేవంత్ పాలనలో తమపై ఇంత వివక్ష ఉంటుందని ఊహించలేదని అన్నదాతలు వాపోతున్నారు. జనగామ నియోజకవర్గ రైతుల కష్ట నష్టాలపై మరిన్ని వివరాలను ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. జనగామ ప్రాంతం మళ్ళీ కరువు రోజులను తలపించే విధంగా మారుతుంది. యాసంగి సీజన్ సంబంధించి పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పశువులను మేతకు ఆ పంట పొలాల్లో వదిలేసే దుస్థితికి మళ్ళీ కారణమవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. జనగామ జిల్లా, జనగామ మండలం, వడ్లకొండ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. పూర్తిగా నెర్రెలు బారిన నీళ్ళలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఉన్నటువంటి వడ్లకొండ గ్రామం దగ్గరున్న అయిన చెరువు, ఈ అయిన చెరువు కింద దాదాపు 2000 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి బర్రెలు కావచ్చు, ఎద్దులకు ఈ పంట పొలాన్ని పూర్తిగా వదిలివేసి రైతాంగం అంతా ఆవేదనలో కూరుకుపోయిన సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ రైతాంగం తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోయారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జనగామ జిల్లా కలెక్టరేట్ దగ్గర తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనలకు, ధర్నాలకు దిగుతున్న సందర్భం కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. సాగునీరు అందించాలని ఇక్కడ రైతాంగం అంతా డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనతో పాటు వడ్లకొండ గ్రామానికి సంబంధించిన రైతాంగం ఉన్నారు. ఈ పొలానికి సంబంధించిన రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది మీ సమస్య ఏంది? డిసెంబర్లో మీరు పంట వేసిన తర్వాత సాగునీళ్ళకి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్పారు? వాళ్ళు పూర్తిగా ఈ పంటనంతా వదిలేశారా? గత 10 సంవత్సరాల నుంచి రైతుకు అనేది వాటర్ కానీ ప్రాజెక్టుల ద్వారా కానీ ప్రతిసారి వచ్చినాయి. దానికి మేము అంత సంతోషంగా ఉన్నాం. ప్రతి రైతే రాజన్న ముచ్చట అనేది ఆడ కళ్ళకు కనబడ్డది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు ధర్మసాగర్ నుంచి మల్లన్న గండికి వస్తున్నాయి, మల్లన్న గండి నుంచి తపాస్పల్లికి వెళ్ళిపోతుంది, బొమ్మకూరు నుంచి తపాస్పల్లికి వెళ్ళిపోతున్నాయి. మా మీ నుంచే నీళ్ళు పోతున్నాయి కానీ వేరే నియోజకవర్గం పోతున్నాయి. కానీ మా జనగాం నియోజకవర్గానికి ఎలాంటి నీటి సౌకర్యం అనేది లేదు. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. 14 ఎకరాలు నాటిపెడితే పోయినసారి మొత్తం బాగుంది. ఈసారి 12 ఎకరాలు ఎండిపోయింది. ఒక 2 ఎకరాలు కూడా ఆ చేతికొచ్చే పరిస్థితి అయితే అసలే కనవడం లేదు. మీరేం చెప్తారు? మీ పేరేంది? మీరు ఇవాళ గతంలో అంటే కరువు ప్రాంతంగా ఉండే జనగాం అంతా వెనుకట, ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఎట్లా ఉండే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది? స్పష్టంగా పెడతాం, వస్తాయి నీళ్ళు వస్తాయి అని చెప్పిన వస్తాయని ఆశతోనే పెట్టినాం, మునిగినాం. ఇక నీళ్ళు వస్తేనే బతుకు,
లేకపోతే లేదు. ఎన్ని సంవత్సరాలకైనా నీళ్ళే ఆకారం మాకు. మనతో పాటు మరో రైతున్నారు. అన్న, ఏంది పరిస్థితి ఏంది? వడ్లకొండ గ్రామం ఎట్లా ఉన్నదా? మీ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతాంగం కూడా మీరు ఏం పంట వేసి ఇలా ఎండిపోయే? మేము వరిసేను పెట్టినాం సార్, మేము వరిసేను పెట్టినాం. వడ్లకొండ ఏన చెరువు నిండితే కేశపురం, సిద్దంకి, పత్రమొడ్ల, షాన్పాట, దన్గాం, వడ్లకొండ, నెల్లుట్ల ఈ ఊర్ల చుట్టుపక్కల అన్ని గ్రామాలు అన్ని మంచిగా ఉండేది. రైతు వీడికి వెళ్ళి మా వడ్లకొండలో 2000 ఎకరాలు 3000 ఎకరాలు దాకా ఎండిపోయింది. మొత్తం గుడ్లను ఇచ్చిపెట్టి గొర్రెలు మెప్తాను. ఇంకా గొర్రె సుతా ఇచ్చి పెడతారు. ఇంకా రైతే ఈ పొలాలు అంతా నష్టం అయిపోయింది. రైతులు ఏడ్చే కాలం వచ్చింది కానీ ఏం లాభం లేదు. ఇంత మందు పోసుకొని సావాలా కానీ ఏం లాభం లేదు. మనతో పాటు మాజీ సర్పంచ్ ఉన్నారు. ఏంటి పరిస్థితి ఈ గ్రామంలో? వడ్లకొండ గ్రామంలో ఎట్లా ఉండే పరిస్థితి? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంటే జనగాం అంటేనే కరువు పీడిత ప్రాంతంగా ఉండే పరిస్థితి నుంచి గత 10 ఏళ్ల పాటు ఎట్లా ఉండే, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని నెర్రెలు బాసిన నీళ్ళలు కనిపిస్తూ ఉన్నాయి. పంట పొలాల్లోకి పశువులను వదిలి మేతకు వదిలేసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎట్లా ఉంది రైతాంగం సమస్యలు? గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక సంవత్సరానికి 3 పంటలు తీసినాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుండి ఇంతవరకు రైతు అన్నట్టు ఆయన ఇప్పటి వరకు కరెక్ట్గా పంట తీయలేదు. ఇప్పుడు ఒక్కొక్క రైతు 10 ఎకరాలు ఉంటే కూడా ఈ ప్రభుత్వం చూసి కూడా 5 ఎకరాల వరకే పెట్టుకున్నారు. 5 ఎకరాలకు కూడా నీరు వారలేదు. కాబట్టి ప్రజలు ఏమంటారు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే రైతులకు నీళ్లు అందియడమే అని అంటున్నారు. మీరు చెప్పండి, యువ రైతుగా మీరు ఏంది పరిస్థితి ఏంది? యాసంగి సీజన్లో ఎట్లాంటి కష్టాలు అనుభవిస్తున్నారు? గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్, మే నెలలో కూడా నిండు కుండలా ఉండే చెరువులు ఈరోజు కనీసం గుప్పెడు నీళ్లు లేకుండా, తాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వ తీరు తీవ్రంగా ఖండిస్తూ రైతుల పక్షాన రైతు పక్షపాతం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ రైతుల గోస ఎప్పటికైనా జరుగుతుంది. కనీసం నీళ్లు లేని, తాగడానికి కూడా నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వం తీరు కక్ష కట్టినట్టు మా జనగామ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గానికే కక్ష కట్టినట్టు కిందికి ఉన్న ఆలేరు నియోజకవర్గం నీళ్లు పోతాయి, ఇటు పైన స్టేషన్ గన్పూర్కు పుష్కలంగా నీళ్లు ఉంటాయి. కావాలని కక్ష కట్టినట్టుగా జనగామ నియోజకవర్గం, జనగామ మండలం మీద కక్ష కట్టినట్టు ఈరోజు నీళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఇది కావాలని చేసుకున్న ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు రైతులకు ఉరిదీస్తున్నారు. రైతుల పక్షాన రైతులు ఉరిదీస్తున్నారు. రైతు యొక్క నాశనాన్ని కోరుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఏం చెప్తారు? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? గతంలో అంటే తెలంగాణ రాకముందు పరిస్థితులు, జనగామ ప్రాంతానికి సంబంధించిన పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే మీ దగ్గర వ్యవసాయం, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా మారుతుంది వ్యవసాయం పరిస్థితి? ముఖ్యంగా వాళ్ళ చెరువులు కావచ్చు, వాగుల్లో నీళ్లు లేని పరిస్థితి, చెక్ డ్యాముల్లో నీళ్లు లేని పరిస్థితి, ఆ వాటర్ నింపడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మీరు ఎట్లా ఏం మాట్లాడతారు ఆ విషయంలో? మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం తెచ్చుకున్నాం. గత తెలంగాణ రాకముందుకు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు పరిస్థితి అలాగే మారిపోయింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిరోజు ప్రతి రైతుకు పండగలాగా ఉండేది. వ్యవసాయం అంటే పండగలాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. ఈరోజు దానికి విరుద్ధంగా ఈ కాంగ్రెస్ పాలన ద్వారా రైతులకు నీళ్లు లేవు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఎట్లున్నది యాసంగి సీజన్లో ఎట్లాంటి కష్టాలు అనుభవిస్తున్నారు? యాసంగి సీజన్ అంటే నాకు ఒక 5 ఎకరాలు ఉన్నది. మన కేసీఆర్ వచ్చినాక 10 ఏళ్ళ పరిపాలనలో మాకు 5 ఎకరాలు ఉంటే, నాకు 5 ఎకరాలు ఉంటే నా 5 ఎకరాలు వారంగా చూస్తే నేను బయట ఇంకో 3 ఎకరాలకు 8 ఎకరాలు ఒక బోరుతోటి నాకు వాటర్ వారింది. ఇప్పుడు నా సొంతం ఉన్న 5 ఎకరాలే మొత్తం ఎండిపోయింది. బర్రెల మెప్తున్నావు అక్కడనే. మీరు ఏం చెప్తారు? పంటలు ఎండిపోయే పరిస్థితిలో మీరు కనీసం అధికారులను కలిసే ప్రయత్నం చేస్తారు. అంటే నిన్న మొన్న ధర్నాలు చేస్తున్నారు, కానీ మొదటగా ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులను కలిసి ఈ రకంగా నీళ్ళు ఇస్తే బాగుంటుందని మీరు సూచన ఏమైనా చేశారా? వాళ్ళు ఏం స్పందించారు? వాళ్ళ పూర్తిగా పంటలు ఎండిపోయే దశలో వాళ్ళు మీకు ఏం సమాధానం చెప్తున్నారు? సూచన అంటే వాళ్ళు ఇక్కడ కాలువ మీద, గోప్రాచిపల్లి కాలువ మీద మీరు పైపులు వేసుకోమంటే కూడా పైపులు కూడా వేసుకున్నాము. ఇంతవరకు వాటర్ మాకు ఇడిస్తలేరు. ఏందన్న పరిస్థితి? ముఖ్యంగా యాసంగి సీజన్లో ఎరువుల దగ్గర నుంచే కావచ్చు, వాళ్ళ విత్తనాలు, ఎరువులు, అదేవిధంగా సాగునీరు, ఇప్పుడు కరెంటు కూడా ఎట్లా ఉన్నది పరిస్థితి యాసంగి సీజన్లో రైతు పరిస్థితి? చెరువులలో నీళ్ళు నింపలే, అసలే నింపలే. ఏన చెట్లు నింపలే, ఆన చెట్లు కూడా అది జాలతో నిండేది, అది కూడా సగం అయిపోయింది. మాకు 2 పెద్ద చెరువులు ఉన్నాయి. జనగాం మండలంలో పెద్ద చెరువులు అంటే 2 వడ్లకొండల పెద్ద చెరువులు. ఆఫీసులకు పోయినాం, ప్రతి ఒక 5-6 రోజులకు ఒకసారి వాళ్ళని మందలిచ్చడే ఉన్నది. చెరువు నింపకపోవడం కారణము గవర్నమెంట్ కరెంటు బిల్లు కట్టడానికి భయపడుతుందండి.
వాళ్ళ దగ్గర పైసలు లేవు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు గవర్నమెంట్ దగ్గర. మంత్రులకు కానీ సీఎంకి కానీ అనుభవం లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, అధికారులను ఉకాయించే దమ్ము కూడా లేదు. ఇది మొత్తంగా చూస్తే ఇది జనగామ మండలానికి సంబంధించిన వడ్లకొండ గ్రామం. పక్కనే చెరువు ఉంటుంది. ఆ చెరువును నింపలేక ఇవాళ పూర్తిగా ఇక్కడి పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి. ఒక వడ్లకొండ గ్రామం కాదు, ఏన చెరువుకు సంబంధించి మరొక 4 గ్రామాలకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ సస్యశ్యామలంగా ఉండాల్సిన పొలాలన్నీ ఇవాళ ఎండిపోయి నిర్రలు బారి పశువులు మేత వేసేటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఒకటే, జనగామ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి ఉండడమే కారణమని ఇక్కడ ప్రాంత ప్రజలంతా భావిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే మీద కక్ష సాధింపు చర్యగా రైతులను ఎందుకు బలి తీసుకుంటారన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ రైతుల్లో వ్యక్తమవుతుంది.